హాయ్ హలో మై డియర్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్. నిన్నటి క్లాస్కి ఇవాళ కంటిన్యూషన్ క్లాస్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్సే మనం ఇవాళ కూడా డిస్కస్ చేసుకుంటున్నాం. ఏ గ్రూప్ ఆఫ్ గర్ల్స్, బాలికల సమూహము. బేవి, గుంపు, సమూహము. ఏ గ్రూప్ ఆఫ్ గర్ల్స్ కాల్డ్ బేవి. A place where government or public records are kept. ప్రభుత్వ లేదా పబ్లిక్ రికార్డులు ఉంచు స్థలము. ఆర్కైవ్స్. ఆర్కైవ్స్ అనగా దస్తావేజులు భద్రపరచు భవనము. ఏ ప్లేస్ వేర్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ రికార్డ్స్ ఆర్ కెప్ట్. Animals who live in herds. మందలుగా జంతువులు నివసించడాన్ని యానిమల్స్ హూ లివ్స్ ఇన్ హెర్డ్స్. గ్రిగేరియస్ ఏమంటారు? గ్రిగేరియస్ అంటే గుంపులుగా నివసించు జంతువుల సమూహాన్ని గ్రిగేరియస్ అంటారు. The murder of parents or a near relative. పేరెంట్ లేదా దగ్గర బంధువుని చంపడాన్ని ఏమంటారంటే పేట్రిసైడ్. ద మర్డర్ ఆఫ్ పేరెంట్ ఆర్ నియర్ రిలేటివ్, తండ్రిని చంపడం, అలాంటి సందర్భాన్ని పేట్రిసైడ్ అంటారు. PATRICIDE. మనందరికీ తెలుసు సూసైడ్ అంటే కిల్లింగ్ ఆన్ సెల్ఫ్ బై క్యారెక్టర్. వాళ్ళని చంపుకోవడం అంటే ఆత్మహత్య చేసుకోవడాన్ని సూసైడ్ అంటారు. సూసైడ్. తదుపరి మ్యాట్రిసైడ్. మ్యాట్రిసైడ్ అనగా కిల్లింగ్ మదర్, తల్లిని చంపడం, దాన్ని మ్యాట్రిసైడ్ అంటారు. ఫ్రాట్రిసైడ్. ఫ్రాట్రిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ వన్స్ బ్రదర్, తోబుట్టువు, తమ్ముడు లేక అన్న, ఇలా వన్స్ బ్రదర్ని చంపడాన్ని ఫ్రాట్రిసైడ్ అంటారు. కిల్లింగ్ ఆఫ్ బ్రదర్. సొరారిసైడ్. కిల్లింగ్ ఆఫ్ వన్స్ సిస్టర్, సిస్టర్ని చంపడాన్ని సొరారిసైడ్ అంటారు. ఎమిసైడ్. ఎమిసైడ్ అనగా ఫ్రెండ్ ఆర్ లవర్ని చంపడము. ఫ్రెండ్ ఆర్ లవర్ని చంపడాన్ని ఎమిసైడ్ అంటారు. యుగ్జోరిసైడ్ అనగా కిల్లింగ్ ఆఫ్ వైఫ్, భార్యను చంపడాన్ని యుగ్జోరిసైడ్ అంటాము. మెరిట్రిసైడ్. కిల్లింగ్ ఆఫ్ హస్బెండ్, భర్తని చంపడాన్ని అయితే మెరిట్రిసైడ్ అని పిలుస్తాము. ఇన్ఫాంటిసైడ్. ఇన్ఫాంటిసైడ్ అనగా చిన్న పిల్లలని చంపడము. ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళ చిన్నపిల్లల్ని చంపితే దాన్ని ఇన్ఫాంటిసైడ్ అంటాము. జెనోసైడ్. కిల్లింగ్ ఆఫ్ రేస్ అంటే ద మర్డర్ ఆఫ్ ఆల్ ద పీపుల్స్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ రేస్. అది ఒక మారణ హోమం లాగా అందరినీ చంపడాన్ని, ఒక తెగ కావచ్చు, ఒక రిలీజియన్, ఎవరినైనా ఒక మారణ హోమం లాగా అందరినీ చంపడాన్ని, ఒక జాతిని ప్రక్షాళన చేయడం కోసం చంపడాన్ని జెనోసైడ్ అంటారు. మారణ హోమము. అయితే మీ అందరికీ ఒక ప్రశ్న. కిల్లింగ్ ఆఫ్ కింగ్, రాజుని గనక చంపితే దాన్ని ఏమంటారు? అలాగే కిల్లింగ్ ఆఫ్ హోస్ట్, అతిథిని చంపడాన్ని ఏమంటారు? కామెంట్ రూపంలో తెలియచేయండి.
వీడియో కొంచెం లెందీ అయిండొచ్చు. ఇవన్నీ సూసైడ్ రిలేటెడ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అన్నీ ఒక చోట ఉండడం వల్ల మనకు ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఒక్కసారిగా వాటినన్నిటినీ ప్రాక్టీస్ చేసి వెళ్ళటం మనకు ఈజీ అవుతుందని ఇవన్నీ ఒకసారిగా చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, యూజ్ అయ్యేటట్టుంటే షేర్ చేయండి. అందరికీ నమస్కారం. రేపు ఇంకో టాపిక్తో మనం చర్చించుకుందాం.